ఆ నూతన యెరూషలేము క్రైస్తవ సంఘం ఎత్తబడే కన్యక, అలంకరించబడిన పెండ్లి కుమార్తె రేపు రాకడలో ఎత్తబడుతున్న అనుభూతి. మరి ఈ మాటలు విన్న తర్వాత ఇక్కడున్నవాడు అక్కడికి చేర్చబడడం. అవును, జీవం కలిగిన దేవుని మందిరంలో అడుగు పెడితే ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే ఆయన మనసు ఉంటుంది, ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే ఆయన కనుదృష్టి ఉంటుంది, స్తుతించే బలం ఉంటుంది. ఆ తర్వాత నీ పరిస్థితులు మారతాయి. తర్వాత నీ ఆ సీయోనులో కనబడేట్టుగా ఆ దేవుని మందిరంలో యాజకుడు ఉంటాడు, దేవుని మందిరంలో ఆత్మ ఉంటుంది, ఏ దేవుని మందిరంలో వాక్యం ఉంటుంది. వాక్యమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, నిత్యముగా సేవకుడు, ముగ్గురు కలిసి నిన్ను ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా నడిపిస్తూనే ఉంటారు. అలా నడిపించబడినప్పుడు నీ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని ఆత్మ నిన్ను హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెబుతుంది, నిన్ను చిత్రీకరిస్తుంది, నిన్ను కావలసిన రీతిలో చెక్కురం మొదలు పెడుతుంది. ఈ రోజున దేవుని మందిరంలో అడుగు పెడితే నీ పాపాన్ని మాను అని ఒక హెచ్చరిక, ఆ పాపాన్ని యేసుక్రీస్తు రక్తంలో కడిగి వేసుకో అనే ప్రబోధం, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందు అనే సందేశం. ఈ మాటలన్నీ వింటున్న తర్వాత నీ పాపాన్ని నుంచి వేరవుతావు, పవిత్ర జీవితంలోకి వస్తావు. దేవుని మందిరంలో దేవుని సేవకుని చేతిలో వాక్యానుసారంగా ఈ ఉలి, ఈ బాడిత, ఈ పరికరాల ద్వారా చెక్కబడతావు. ఒక బండలాగా ఉన్న నిన్ను ఒక శిల్పి నేర్పరిగా చెక్కినట్టుగా నిన్ను వాక్యానుసారంగా సరిచేసి దిద్ది ఆత్మదేవుడు ఓ చక్కని రూపాన్ని కలుగు చేస్తాడు. సజీవమైన రాయిగా మారతావు. ఇంకో మాట చెప్పాలంటే క్రీస్తు పోలిక నీలో ప్రారంభమవుతుంది. ఆ విధంగా ఆత్మయందు ఆత్మచేత నడిపించబడి పరిపూర్ణమైన అనుభవానికి వచ్చేటప్పటికి అదిగో ఎత్తబడే సంఘానికి సరిపోయేట్టుగా ఎక్కడున్న ప్రతివారు సియోనులో కనబడునుగాక. మరి ఎత్తబడే గుంపులోకి రావాలి అనుకుంటే చెక్కబడే అనుభవానికి రావాలి. ఎందుకో నా దేవుని బట్టి బ్రతిమలాడుతున్నాను. మీ జీవితంలో అన్నీ ఉండి మరలా సీయోనులో కనబడకపోతే, నూతన యెరూషలేముకి రాకపోతే నరకం తప్పదు. మీరు స్వర్గంలోకి రాకపోతే, మోక్షానికి రాలేకపోతే నరకం తప్పదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకని ఆ భయంకరమైన పరిస్థితి నీకు కలుగకుండానట్లుగా నా యేసును బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నాను. మరి ఈ రోజున డబ్బు మీద నీకు ఆశ ఉందా? పదవి మీద నీకు ఆశ ఉందా? బంధుప్రీతి ఉందా? మంచిది, కానీ జరిగేదేమిటి, ఒరిగేదేమిటి? కానీ నా యేసు మీద, దేవుని మందిరం మీద అతగాడులాగా నీవు ఆశ పెంచుకొని నిజంగా అడుగు పెడితే అతనికి జరిగిన కార్యాలు ఈ మందిరంలో నీకును జరుగుతాయి. అట్టి మెండైన దీవెనల చేత నింపబడి ఆశీర్వదించబడాలని ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ మాటలు విన్నాకైనా అయ్యా నీ మందిరపు సమృద్ధి, అయ్యా నీ మందిరపు దీవెన నాకు కావాలి అని కోరుకుంటే జీవం కలిగిన మందిరం కలిగిన ఆ దేవుని వైపు, సన్నిధి వైపు, ఆ సముఖం వైపు తిరిగి నీ మందిరంలో ఒక రాయిగా, సజీవమైన రాయిగా ఉండాలనుకుంటున్నానని నీ జీవితాన్ని అర్పించుకోగలిగితే ఈరోజు ఆ కార్యాలు, ఆ దీవెనలు జరిగేట్టుగా చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూయండి. ప్రేమాస్వరూపైన ప్రభువా, వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, దూరమైన పాప జీవితాన్ని, పాపి బ్రతుకును ఎంతగా ప్రేమించావు. తిరిగి నీవు సీయోనులో చేర్చుకోవడానికి, యెరూషలేములో నిలబెట్టడానికి, పెండ్లి కుమార్తెలుగా అలంకరించడానికి మార్గాన్ని నడిపిస్తూ నీ మందిరంలో మమ్మల్ని చిత్రీకరిస్తున్నందుకు వందనాలు. ఈ మాటల విన్న బిడ్డల జీవితాలు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాం. అతగాడి ఆశ నీ మందిరం చూడాలని, అంటే కేవలం నీ దృష్టి అతని మీద పడుతుందని అతనికి తెలుసు. ఈ మాటలు విన్నవారంతా ఆ విధంగా జీవం కలిగిన మందిరంలో అడుగుపెట్టి మెండైన దీవెనల చేత నింపబడాలని కోరుకుంటూ అట్టి కృప, అట్టి క్షేమం, అట్టి అభిషేకం పరలోక రాజ్యానికి సరిపడా సిద్ధపాటు కలిగేట్టుగా ఆయత్తపరిచి క్షేమాన్ని, ప్రతి రోగాల నుంచి విడుదల చేయండి, బాధల నుంచి, సమస్యల నుంచి పరిష్కరించండి, సమాధానం, నెమ్మది, క్షేమం కలుగు చేసి వారిని ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అని దేవుని యొక్క ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన కృప సదా సమృద్ధిగా తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించునుగాక. మీకు మాట చెప్పాలని కోరుకుంటున్నా. ఇప్పటి వరకు దేవుని మాటలు విన్నారు కదా. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా మీకు అక్కడ దగ్గరలో ఉన్న ప్రార్థనా మందిరానికి వెళ్ళండి. దేవుని మందిరంలో అడుగు పెడితే మీ బ్రతుకులు ఎంత ఆశీర్వదించబడతాయో పచ్చని ఒలీవ మొక్కల్లాగా మీ కుటుంబాలు మరలా చిగురిస్తాయి. దేవుని వాక్యం ద్వారా మీరు ఆయత్తపరచబడతారు, ఆదరించబడతారు. అందుకని తప్పక మీకు అందుబాటులో ఉన్న ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి మీరు దీవించబడండి. నేనుంటున్న స్థలం హనుమాన్ జంక్షను. మీలో ఎవరైనా వాక్యాన్ని విని వాక్యానుసారంగా ఎదగాలి, ప్రార్థనలో చేయించుకోవాలని ఆశిస్తే హనుమాన్ జంక్షన్లోని నూజివీడ్ రోడ్లో గల హోసన్నా ప్రార్థనా మందిరం ఉంది. ఆ హోసన్నా మందిరంలో ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలు చేయడం జరుగుతుంది. అందుకని ప్రతి ఆదివారం
ఉదయం 10 గంటలకు ఆరాధన ఉంటుంది. కనుక మీరు ఆ ఆరాధనలో పాలు పొందండి, దేవుని మాటలు వినండి, దేవుని నామన ప్రార్థనలు చేయించుకోనండి, కలిసి ప్రార్థన చేయండి. ఒక ఆశీర్వాదకరమైన కార్యం జరుగుతుంది. మీకు ప్రత్యేకమైన మాట చెబుతాను. ఆ హోసన్నా మందిరంలో ప్రతి బుధవారం సరిగ్గా పగలు 12 గంటలకు స్త్రీల సమాజం ఉంటుంది. స్త్రీలు మాత్రమే ఉండి ప్రార్థన చేస్తారు. ఇప్పటికే వందల సంఖ్యలో పాల్గొంది ఆ ప్రార్థన ద్వారా మేలు పొందుతున్నారు. మరలా చెబుతున్నాను, ప్రతి బుధవారం పగలు 12 గంటల నుంచి 3 గంటల వరకు జరిగే ఆ స్త్రీల సమాజపు కూడికు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దైవజనురాలు వాక్యం చెప్పి మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. కలిసి ప్రార్థన చేసే వారికి జరిగే కార్యాలు, సాక్ష్యాలు వింటారు. అక్కడ మీరు ఒక సాక్షిగా నిలుస్తారు. కృప మీకు తోడై ఉంటుంది. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. కనుక ఆ కార్యక్రమంలో పాలు పొందండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మిమ్మల్ని ప్రభు ఆశీర్వదించాలని కోరుకుంటూ మనసారా దీవిస్తున్నాను. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలకై సంప్రదించవలసిన మా చిరునామా ఎం దేవదాస్ గారు, హోసన్నా మందిర్, నూజివీడ్ రోడ్, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 0886242751 9440772772.